హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నెక్స్ట్ పార్ట్ షీ వాస్ ప్రెట్టి అనే సిరీస్ది చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, సాంగ్జును ఒక గిఫ్ట్ ర్యాప్ చేసి దాన్ని హారికి ఇచ్చుంటాడు. ఎందుకంటే తను హాజిన్ అని తను అనుకుంటాడు. సో తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఏం జరిగిందో చూద్దాం. వీళ్ళిద్దరూ ఇంటికొస్తారు. వీళ్ళిద్దరూ రూమ్‌మేట్స్ కూడా అనమాట. బెస్ట్ ఫ్రెండ్ అలాగే రూమ్‌మేట్స్ కూడా. ఆ గిఫ్ట్‌ని ఓపెన్ చేసి హాజిన్ చూస్తుంది. దాంతో అంబ్రెల్లా బయటకొస్తుంది. దాంతో హారి అడుగుతుంది, "అంబ్రెల్లా ఇచ్చాడేంటి?" అని. దానికి హాజిన్ చెప్తుంది, "ఎందుకిచ్చాడో నాకు తెలుసు. దీని మీనింగ్ ఏంటంటే చిన్నప్పుడు తను వర్షానికి భయపడేటప్పుడు నేను తనని కాపాడేదాన్ని. ఎప్పుడూ ఒక గొడుగులాగా నేను నిన్ను కాపాడుతూ ఉంటానని చెప్పాను. దీనికి మీనింగ్ తను నన్ను కాపాడే అంత టైం వచ్చింది అని నాకు ఇండైరెక్ట్‌గా చెప్పటం" అని చెప్పి ఆ సీన్ అయిపోయాక చాలా బాధగా కంప్యూటర్ దగ్గరికెళ్ళి, "ఈ రోజుతో దీంతో నాతో ఉండే రిలేషన్‌షిప్ అయిపోతుంది. ఇంకెప్పటికి నేను తనని చూడాలనుకోవట్లేదు" అని కంప్యూటర్‌లో తను నుంచి వచ్చిన సాంగ్‌జూన్ నుంచి వచ్చిన ఈమెయిల్‌ని డిలీట్ చేసేస్తుంది. తర్వాత వెళ్ళి పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కంప్యూటర్‌లో చూస్తే ఈమెయిల్ వచ్చుంటుంది. ఈమెయిల్ ఓపెన్ చేసి చూస్తే తను నిన్న ఇంటర్వ్యూ ఇచ్చింది కదా, దానికి సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తనకి ఫుల్ టైమ్ జాబ్ చాలా అవసరం. తన దగ్గర అసలు మనీ లేవు. ఖచ్చితంగా మనీ కోసం ఈ జాబ్ తనకి అవసరం. సో అది చూసి సంతోషిస్తుందనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ తను మంచిగా రెడీ అయిపోయి ఆఫీస్‌కి వెళ్తుంది. తను ఫస్ట్ డే అట్ వర్క్ అనమాట. తను చూసి షాక్ అవుతుంది. ఇంతకీ ఎవరిని చూసిందంటే సాంగ్‌జూ. తను ఇంకెవరో కాదు, డెప్యూటీ ఎడిటర్ ఆ కంపెనీకి. సో తనతోనే తిను కలిసి పని చేయాల్సొస్తుంది చాలా రోజులు. దాంతో హాజిన్ చాలా షాక్ అయిపోయి కొంచెం యాంగ్జైటీగా ఫీల్ అవుతుందనమాట. దాంతో అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. తర్వాత తన నుంచి హైడ్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఏమీ సక్సెస్ అవ్వవు. ఒకే ఆఫీస్ కదా వాళ్ళుండేది. తర్వాత వాక్‌వేలో కూడా వాళ్ళిద్దరూ ఎదురుపడతారు. దాంతో తను భయపడి ఎలివేటర్‌లోకి వెళ్ళిపోతుంది. ఇంతకీ తీరా చూస్తే ఆ ఎలివేటర్‌లో సాంగ్‌జూన్ కూడా ఉంటాడు. దాంతో తనని చూసి మళ్ళీ యాంగ్జైటీగా ఫీల్ అయ్యి పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. భయపడిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడే లిఫ్ట్ కొంచెం లైట్స్ ఆఫ్ అవుతూ ఉంటాయి. దాంతో ఇంకా భయపడిపోతుంది. ఎక్కడ తను హీరోయిన్‌ని కనిపెట్టేస్తాడేమోనని. ఎందుకంటే అబద్ధం ఆడింది కదా, తను వేరే అమ్మాయిని ఫ్రెండ్‌గా పరిచయం చేసింది కదా. సో చాలా భయపడిపోతుంది. లిఫ్ట్ కొంచెం ప్రాబ్లమ్ అయ్యేసరికి ఆహ్, ఎక్కువసేపు తనతోనే లిఫ్ట్‌లో ఉంటే తను కనిపెట్టేస్తాడని భయంతో పిచ్చి పిచ్చిగా వేషాలేస్తూ ఉంటుంది. తను హీరో తనని నోటీస్ చేయకూడదని. తను వేసే వేషాలకి హీరో తనని నోటీస్ చేయకుండా ఉండలేకపోతాడు. తర్వాత తన ఊపిరి కూడా ఆపేసుకుంటుందనమాట. అది కూడా తనని డిస్టర్బ్ చేసి తనెక్కడ బయట పడిపోతుందో తనే హాజిన్ అని. ఆ ఊపిరి ఆపేయటం వల్ల తను కళ్ళు తిరిగి పడిపోయినట్టు అవుతుంది. తర్వాత కింద కూర్చునేస్తుంది. దాంతో హీరో తన్ని డార్క్‌నెస్ చూసి భయపడే డిసీజ్ తనకేమన్నా ఉందేమో అని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటాడు. పాట పెట్టి రిలాక్సింగ్ మ్యూజిక్ టైప్‌లో ఆ ఇయర్ ఫోన్స్‌ని తీసి అమ్మాయి చెవిలో పెడతాడు. అది ఏదో కాదు, సఫకేట్ అవుతూ ఉంటాడు కదా చిన్నప్పుడు. అప్పుడు హాజిన్ ఇదే మ్యూజిక్ తన చెవిలో పెట్టుంటుందనమాట. దాంతో హాజిన్ చిన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యూజిక్ ఇచ్చిందే తిను కదా హీరోకి. సో తను అప్పుడు కామ్ అయ్యి తనని చూస్తూ ఉంటుంది. దాంతో హీరో కూడా ఓకే, తనకి డిసీజ్ ఉంది, అది కామ్ అవుతుంది అనుకోని పక్కనే కూర్చుంటాడు. కాసేపటికి లైట్స్ ఆన్ అవుతాయి. అలాగే లిఫ్ట్ కూడా ఓపెన్ అవుతుంది. తర్వాత హ సుంజూన్ కామ్‌గా బయటకి వెళ్ళిపోతాడు. తర్వాత తను ఆఫీస్ లోపలికి వస్తుంది. ఫ్యాషన్ మ్యాగజైన్‌లో తను ఫస్ట్ డే అనమాట. తను కొంచెం అప్సెట్ అవుతుంది. ఎందుకంటే సుంజున్ని దూరంగా ఉండాలనుకుంటుంది కదా, వచ్చి మళ్ళీ తన దగ్గరే పడిందని. అక్కడ మోడల్స్‌కి చెమట పడుతుంటే వాళ్ళకి చేతులతో తుడుస్తుంది. తను రియలైజ్ అవ్వదు తన షూస్ చాలా డర్టీగా ఉన్నాయి, అది ఫ్లోర్‌ని డర్టీగా చేస్తుంది అని. దాంతో సుంజును వచ్చాక అది చూసి తన్ని చాలా గట్టిగా అరుస్తాడు. "ఇట్రా ఫస్ట్, నువ్వు చూసావా ఇలా ఎలా చేస్తావు? నీకసల వర్క్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు అసలు పనికిరావు వర్క్‌కి" అని బ్యాడ్ కామెంట్స్ అన్నీ తిడతాడు. దాంతో హాజిన్ చాలా ఫీల్ అవుతుంది. బయటికి వెళ్ళిపోదామనే టైంకి చీఫ్ ఎడిటర్ వస్తుందనమాట సెట్‌లోకి. వచ్చి తన ప్లేస్‌లో తను కూర్చుంటుంది. అందరూ తనని విష్ చేస్తారు. తను అందరికీ వర్క్ గురించి చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్లోర్ డర్టీగా ఉండటంతో
హాజిన్ దాన్ని క్లీన్ చేస్తుంటుంది. దాన్ని ఎడిటర్ గమనించి తనని పిలుస్తుంది. దాంతో అందరూ అక్కడ వచ్చి వాళ్ళని గమనిస్తుంటారు. ఎడిటర్ దాన్ని ఇంకా ఘోరంగా అవమానిస్తుంటుంది. "నువ్వు అసల ఫ్యాషన్ మ్యాగజైన్‌కి పనికిరావు. నీ హెయిర్ అలా ఉంది. నీ డ్రెస్ కూడా బాలేదు" అని పర్సనాలిటీ మీద కూడా చాలా బ్యాడ్‌గా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. తను చెప్తుందనమాట, "నా హెయిర్ న్యాచురల్‌గానే కర్ల్స్. దాన్ని నేనేం చేయలేదు" అని. అది సుంగ్‌జున్ వింటాడు. ఎందుకంటే తన ఫస్ట్ లవ్ హెయిర్ కూడా న్యాచురల్‌గా కర్లీగానే ఉంది. తను పాస్ట్‌ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అది తను స్ట్రైట్నింగ్ చేసుకుంటుంది. వర్షంలో పడేసరికి తన హెయిర్ కర్లీగా అయిపోతుంది. అది తన సీక్రెట్ అనమాట. ఆ సీక్రెట్‌ని సుంగ్‌జాను తెలుసుకుంటాడు. "రెయిను నీలాగే నాకు కూడా అసహ్యం" అని చెప్తుంది. తర్వాత ఇది ప్రెజెంట్ అనమాట. తర్వాత ఈవిడ తన డ్రెస్సింగ్ సెన్స్‌ని, తను లుక్‌ని అన్నిటిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. సో, సెట్‌లో అన్నిటికంటే ఎక్కువ పని, లేబర్ చేసే పనిని తినికి అప్పగిస్తుంది. దాంతో చాలా కష్టమైన పనులు మాత్రమే హాజిన్ చేస్తూ ఉంటుంది. ఒక రోజులో తన డ్యూటీ అయ్యేసరికి చాలా క్రిటిసిజం తను ఫేస్ చేయాల్సొస్తుంది. తర్వాత హారి వచ్చి హైజిన్‌ని కార్‌లో ఎక్కించుకుంటుంది. "ఎలా ఉంది నీ ఫస్ట్ డే వర్క్" అని అడుగుతుంది. దాంతో తను మళ్ళీ తన డేని గుర్తు చేసుకొని హెవీ బ్రీత్ చేస్తూ విండో ఓపెన్ చేసి బయటికి మంచి గాలి తీసుకోవడానికి కారు విండో ఓపెన్ చేస్తుంది. అప్పుడే సుంగ్‌జూన్ కూడా పక్కన ట్రాఫిక్‌కి ఆగుంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక్కడ సాంగ్‌జన్ ఇంటికి వచ్చి హెవీగా ఉంటాడనమాట. ఖాళీ ఇంట్లో తనొక్కడే ఉంటాడు. తన ఫస్ట్ లవ్ ఏమో యూకే వెళ్ళిపోయానని చెప్పింది. సో, చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత తనకి మెయిల్ పంపిస్తాడు. ఆ మెయిల్ చూసి తన యూకేలో ఉన్న ఫోటోని తను పంపిస్తుంది. వాళ్ళ కన్వర్జేషను, అమ్మాయి ఫోటో చూసి స్మైల్ చేస్తాడు. తన ఫస్ట్ లవ్‌కి తను చాలా జెంటిల్‌గా ఉంటాడు. కానీ ఆఫీస్‌లో డెప్యూటీ ఎడిటర్‌గా చాలా డిఫికల్ట్‌గా ఉంటాడు. అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఆఫీస్‌లో ఉన్న వాళ్ళందరి మీద స్ట్రిక్ట్ రూల్స్‌ని పాస్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళకి ఒక టైం సెట్ చేసి, ఈ టైం అయిపోయే లోపల డెకరేటివ్ ఆహ్, గురించి చెప్పాలి. ఎందుకంటే 20th యానివర్సరీ కంపెనీకి వస్తుంది అని. వాళ్ళు ఆ టైంలో రిప్లై ఇవ్వకపోతే వాళ్ళని తిట్టేవాడు. అలాగే వాళ్ళు ఎంత మంచి ఐడియాస్ ఇచ్చినా కూడా తను సాటిస్ఫై అవ్వలేదనమాట. తను హైజిన్ పేరుతో పిలిచేసరికి తను భయపడుతుంది. కానీ తనకు తెలీదు హైజిన్‌ని మాట్లాడమని సంజాను అడిగాడని. దాంతో మళ్ళీ పిలిచేసరికి భయపడి ఏదో మాట్లాడుతూ ఉండి వేస్ట్ చేస్తూ ఉంది టైంని. సో, తన్ని బయటికి పంపించేస్తాడు సంజాన్. ఆ సిట్యుయేషన్స్ తనని చాలా సాడ్‌గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. తను అగ్లీగా ఉండటం వల్లే తనతో అంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడని తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ మీటింగ్‌లో ఆ ఎంప్లాయీస్ చేసిన మ్యాగజైన్స్ అన్నిటిని చించి పడేస్తూ ఉంటాడు. అవంతా ఆ ఎంప్లాయీస్ చూసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎంతో కష్టపడి వాటిని తయారు చేసుంటారు వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, యూఎస్ నుంచి వచ్చి కొరియాలో ఉండే ఎలాంటి సిట్యుయేషన్స్ తెలియకుండా ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అని తనని బ్యాడ్‌గా అనుకుంటారు. ఆఫ్టర్ వర్క్ వాళ్ళందరూ ఒక గేమ్ దగ్గర నిల్చోంటే తనొచ్చి తన కార్డ్‌ని ఇచ్చి, "మీరు ఎంత కావాలంటే అంత గేమ్‌ని ప్లే చేయండి. మీకు ఖర్చయ్యే మనీ అంతా నేనే పెడతాను" అని చెప్తాడు. దాంతో స్టాఫ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తను యారగెంట్ కాదు. అలాగే కోపిష్టి అస్సలు కాదు. అసలేమైందంటే మోస్ట్ మ్యాగజైన్స్ అన్నీ క్లోజ్ అయిపోబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ ల్యాక్ ఆఫ్ ఆహ్, క్వాలిటీ అన్నిటి వల్ల. దానివల్ల యూఎస్ నుంచి తిన్ని అక్కడికి పంపించారు. మ్యాగజైన్ కంపెనీని సేవ్ చేయటం కోసం. హెడ్ క్వార్టర్స్ నుంచి స్ట్రిక్ట్‌గా రూల్స్ ఉన్నాయన్నమాట. ఈ బ్రాంచ్ ఖచ్చితంగా టాప్ 1లోకి ఖచ్చితంగా 1 మంత్‌లో రావాలి అని. దానికోసంగా సంజూన్ ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఒకరోజు నార్మల్‌గానే ఆఫీస్ వర్క్స్ చేస్తూ ఉండగా తను ఎలాగో పడిపోతుంది. అప్పుడు సంజూన్ తనని పట్టుకుంటాడు. తను థాంక్స్ చెప్పే టైంకి సుంగ్‌జున్ అనుకుంటాడు తిను ఇంకా లేట్లేదని చెప్పి ఆ చేతులతో వదిలేసి కొంచెం హార్ష్‌గా మాట్లాడతాడు. "నువ్వెప్పుడు ప్రాబ్లమ్స్‌ని పట్టుకొని తిరుగుతూ ఉంటావు. నువ్వే అసలు ప్రాబ్లము. ఎందుకు నార్మల్‌గా వర్క్ చేసుకోలేవా?" అని చెప్పి హార్ష్‌గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ ఎలివేటర్‌లో ఒకేసారి ఎక్కుతారనమాట. సో, తను ఆ డిస్క్రిమినేషన్‌ని ఇంక తట్టుకోలేక తను అడగాలనుకుంటుంది. నేను నా ఓన్ దాంతో నేను ఇంటర్వ్యూ పాస్ అయ్యి ఈ కంపెనీలోకొచ్చాను. ఎవరి హెల్ప్‌తో రాలేదు. మిస్టేక్స్ అందరూ చేస్తారు. కానీ మీరు నన్నే ఎందుకు అంత క్రూయల్‌గా నాతోనే ఎందుకు బిహేవ్ చేస్తారు అని అడుగుతుంది. కానీ సుంగ్‌జూన్ ఏం రియలైజ్ అవ్వడు. కొంచెం హార్ష్‌గానే మాట్లాడతాడు. "నువ్వు ఎప్పుడు ప్రాబ్లమ్స్‌తోనే ఉంటావు. ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేస్తావు. నువ్వేది చేసినా అది కన్‌ఫ్యూషన్‌గానే ఉంటుంది. కనీసం మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేవు" అని చెప్పి తిడతాడనమాట. నీ ల్యాక్ ఆఫ్ వర్క్, అలాగే నీ ఎక్స్‌పీరియన్స్, నీ స్టడీ ఏది హైజిన్ అనే పేరుకి అస్సలు సాటవ్వదు అని చెప్పి తిడతాడు. దాంతో హైజిన్ రియలైజ్ అవుతుంది. తన ఫస్ట్ లవ్ పేరుకి నేను కరెక్ట్ కాదని ఇలా ఫీల్ అవుతూ నన్ను ఇలా మాట్లాడుతున్నాడా అని.
సో, తన్ని తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది. అలాగే ధైర్యంగా వెళ్తుందనమాట. తన కోవర్కర్స్‌తో ఇలా అంటుంది. అసలు తను ఈ జాబ్‌కి కరెక్టే కాదు. డిప్యూటీ ఎడిటర్ అనే నేమ్‌కి కూడా తను కరెక్ట్ కాదు. తను బాడీ కూడా బాగోదు. తన ఫ్యాషన్ సెన్స్ కూడా అంతేం బాగోదు. తన ఫేస్ క్లౌన్‌లాగా ఉంటుంది అని తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. తీరా చూస్తే వెనక సంజను ఇదంతా వింటూ అక్కడే నిల్చొని ఉంటాడు. తనని చూసి హైజీన్ చాలా గట్టిగా అరుస్తుంది. అప్పటిదాకా తన తిట్లన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా వింటున్న కోవర్కర్స్ అంతా తనకి బ్యాక్ చూపిచ్చేస్తారు. డెవిల్ లాంటి బాస్ దగ్గర తనని వదిలేసి కామ్‌గా వెనక్కెళ్ళిపోతారనమాట. కానీ సంజన్ ఏమండు తన దగ్గరికొస్తాడు. తన ఒక ఫైల్ మీద కూర్చోంటుంది. ఆ ఫైల్‌ని లాగి, ఆ ఫైల్ మీద ఉన్న డస్ట్‌ని ఊదేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక ఫ్రెండ్‌తో బిజినెస్ వర్క్ గురించి మాట్లాడడానికి హై ఎండ్ హోటల్‌కి వెళ్తాడు. ఆ డిస్కషన్ అంతా అయిపోయాక తన ఫ్రెండు వెళ్ళిపోతాడు. తిను కూడా కార్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ కారు మిర్రర్ ఉంటుంది కదా! అక్కడ తీరా చూసేసరికి హారిని చూస్తాడు. దాంతో తను కార్ పార్క్ చేసొచ్చి హారిని వెనక నుంచి చేయి పట్టుకొని లాగుతాడు. "ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇక్కడ వర్క్ చేస్తున్నావా?" అని అడుగుతాడు. దాంతో క్విక్‌గా తను సుంగ్‌జున్‌ని హగ్ చేసేసుకొని తన నేమ్ ప్లేట్‌ని తీసి పైకి పడేస్తుంది. ఆ నేమ్ ప్లేట్ కొలిక్కి తగులుతుంది. ఆ నేమ్ ప్లేట్ తీసి తన పేరుతో పిలుస్తాడు. దాంతో సుంగ్‌జున్ దగ్గర ఇంకా దాచిపెట్టేదేం లేదనుకుంటుంది. తననేమని పిలుస్తా అంటే డైరెక్టర్ అని పిలుస్తాడు. తర్వాత సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడడానికి చూస్తారనమాట. అప్పుడు హారి చెప్తుంది, "అవును. నేను ఓలిని ట్రావెల్ చేశా. యూరప్ వెళ్ళడానికి అన్నీ ఆహ్, అయిపోయింది. నేను స్టార్ట్ అవుదామనే అనుకుంటున్నాను. సడెన్‌గా ఈ హోటల్‌లో మంచి జాబ్ వచ్చింది. సో, ఈ జాబ్ కోసం నేను ఆగిపోయాను" అని చెప్తుంది. సాంగ్‌జున్ మరి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. "నీకు చెప్పడానికి టైమే దొరకలేదు. అన్నీ సడెన్‌గా జరిగిపోయాయి" అని చెప్పి బాగా యాక్ట్ చేస్తుంది. దాంతో సాంగ్‌జున్‌కి ఎలాంటి డౌటు రాదు. సాంగ్‌జున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా ఇంక నిన్ను చూడొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది హారి విని చాలా ఫీల్ అవుతుంది. తర్వాత తను వెళ్ళగానే హేజిన్‌కి కాల్ చేసి అంతా చెప్పాలనుకుంటుంది. కానీ అక్కడ ఫోను తన కొలీగ్ షిన్ ఎత్తుతాడనమాట. దాంతో ఏం లేదని ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళి హైజిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హేజిన్ ఆహ్, రాగానే ఇంక వెయిట్ చేయకుండా తన దగ్గరికి వెళ్ళి సుంజన్ గురించి ఒక విషయం చెప్పాలి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు హేజిన్ చాలా కోపంగా "ఆ డెవిల్ నేమ్ నా ముందు ఎత్తకు. తన్ని ఎలా చూస్తానో తనంత ఎలా చూస్తానో చూడు" అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హారికి ఏం అర్థం కాదు. దాంతో తను చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ, లేదు అది ఇది అని చెప్పి తనని తిడుతూ ఉంటుంది. దాంతో హారికి ఏం చేయాలో అర్థం కాక ఈ ప్రాబ్లమ్‌ని ఎలాగైనా నేనే సాల్వ్ చేసుకోవాలి. తన దగ్గర ఈ సీక్రెట్ బయట పడిపోయిందని దీనికి ఇంక నేను చెప్పలేను అని తనలో తనే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకో ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.